మెగా ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ అయిపోయింది. సంక్రాంతి సందర్భంగా వచ్చినటువంటి సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మెగా ఫ్యాన్స్లో. అట్లాగే RRR తర్వాత రామ్ చరణ్ చేసిన సినిమా కావడం, శంకర్ లాంటి ఒక పాన్ ఇండియా డైరెక్టర్ సినిమా చేయడంతో ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇండస్ట్రీ వైపు చూసుకున్నప్పుడు కూడా, అటు ఆడియన్స్ వైపు చూసుకున్నా కూడా ఈ సినిమా ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్ అవుతుంది రామ్ చరణ్ కెరీర్లో. అటు శంకర్ కొంత డ్రాబ్యాక్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి కంబ్యాక్ మూవీ అవుతుంది అనుకున్నారు. అట్ ద సేమ్ టైం దిల్ రాజు కూడా ఇది నాకు కంబ్యాక్ మూవీ అవుతుందన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే అసలు ఈ సినిమా ఎలా ఉంది, నిజంగా వీళ్ళందరూ కంబ్యాక్ మూవీ అవుతుందా, రామ్ చరణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంశాలన్నీ సినిమాలో ఉన్నాయా అనేది ఒకసారి చూద్దాం. ఐపీఎస్ నుంచి ఐఏఎస్గా సెలెక్ట్ అయినటువంటి రామ్ నందన్ అనే కుర్రాడు విశాఖపట్నానికి కలెక్టర్గా వస్తాడు. ఆ కలెక్టర్గా వచ్చిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఆ చుట్టుపక్కల ఏవైతే తన పరిధిలో తను సాల్వ్ చేయగలిగినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో అతనికి లోకల్గా ఉన్న ఒక మినిస్టర్తో గొడవ అవుతుంది. ఆ గొడవ కాస్త చాలా దూరం వెళ్తుంది. దాని తర్వాత తను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే వరకు ఈ ఇష్యూ వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, నిజానికి ఒక సాధారణమైన కాదు, ఒక కలెక్టర్ని ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒక ముఖ్యమంత్రి చనిపోయే ముందు ప్రకటించడం అనేది చాలా పెద్ద సెన్సేషనల్ ఇష్యూ అవుతుంది. అసలు అతన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి కారణం ఏంటి, ఇతను ఎవరు, ఇతని నేపథ్యం ఏంటి, రామ్ నందన్ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మిగతా మన సినిమాగా చూడాలి. సో స్టోరీ పాయింట్గా చూసుకుంటే చాలా చిన్న ప్లాట్ ఇది. దీన్ని కాస్త తనదైన స్టైల్లో కొంచెం గ్రాండ్గా లావిష్గా చెప్పాలనేటువంటి ప్రయత్నం చేశాడు శంకర్. కాకపోతే ఆయన నుంచి వచ్చినటువంటి ఒకే ఒక్కడు ఏదైతే మనకు ఒకరోజు సీఎం ఆ తర్వాత తనే సీఎం అనే ఒక కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఉందో, ఒక కలెక్టర్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం అనేది ఖచ్చితంగా ఆడియన్స్కి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనుకోవచ్చు. అది ఇంటర్వెల్ బ్లాంక్. ఆ తర్వాత వచ్చేటువంటి అప్పన్న ఎపిసోడ్ చూసుకున్నప్పుడు సినిమా చాలా వరకు ఇప్పటివరకు వాళ్ళు ఏదైతే ప్రమోషన్స్లో కానీ రకరకాలుగా ఎప్పుడైనా చెప్పారు, అప్పన్న ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అవుతుంది. ఆ పాత్రలో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉంటుంది. ఒక నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టింగ్ చేశాడని చెప్పేసి ఇప్పటివరకు ప్రమోషన్స్లో చెప్పుకున్నారు. బట్ చూస్తే కనుక ఆ క్యారెక్టరైజేషన్ కొంతవరకు డ్రాబ్యాక్ లాగా అనిపిస్తుంది ఈ సినిమాకి. సెకండ్ హాఫ్లో ఏదైతే భారీగా ఎక్స్పెక్ట్ చేస్తారో, ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు ఎంటర్టైనింగ్ గాను, అటు ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక కలెక్టర్కి సంబంధించినటువంటి సన్నివేశాలు, అతను బిల్డింగ్ కొలగొట్టడం కానీ, అక్కడ లోకల్గా ఉన్నటువంటి గోండాలందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఒక్కొక్కరు తీసుకెళ్ళి ఇవన్నీ సినిమాటిక్గా కమర్షియల్ ఎలిమెంట్స్ గాను, అలాగే హీరోయిజం ఎలివేట్ చేయడానికి కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంటాయి. అలాగే కాలేజ్ ఎపిసోడ్లో రామ్ చరణ్ లుక్ చాలా బాగుంది. అంటే ఒక యంగ్స్టర్ లాగా కనిపించాడు చాలా రోజుల తర్వాత. అఫ్కోర్స్ యంగ్స్టర్ అంటే ఒక కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ అంటే ఈజీగా నమ్మేలాగా ఉంది ఆ క్యారెక్టర్. అతను ఆ కాలేజ్ బ్యాక్డ్రాప్లో కియారా అద్వానితో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి లవ్ ట్రాక్ కొంత మరి అంటే ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోయినా ఆ కాలేజ్ టైంకి మెచ్యూర్డ్గానే కనిపిస్తూ ఉంది. అక్కడ నుంచి ఇటు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంత శంకర్ మార్కు టేకింగ్ స్క్రీన్ ప్లే మిస్ అయినట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే అప్పన్న క్యారెక్టరైజేషన్ మీదుగానే ఈ సినిమా మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఆ క్యారెక్టర్ని అంత బలంగా రాసుకోలేదు, అంత బలంగా ఎగ్జిక్యూట్ చేయలేదు, లేదా ఆ క్యారెక్టర్ ఒక డిఫెక్ట్ పెట్టడం ద్వారా సినిమాకి కొంత మైనస్ జరిగింది అనేది వాస్తవం. కాకపోతే అంజలి పాత్ర, తన నటన సినిమాకి చాలా బాగున్నాయి. ఆమె ఒక కీలకమైనటువంటి పాత్ర చేసింది. తన కెరీర్లో ఒక మెమరబుల్ రోల్ కూడా ఇది అవుతుంది. సో ఇటు రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో అప్పన్నగా, రామ్ నందన్గా చేసినటువంటి పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉంది. అతను ఏదైతే ఆ వేరియేషన్ చూపించడంలో 100% సక్సెస్ అయ్యాడు. నటన పరంగా రామ్ చరణ్ సంబంధించి మనం ఇక్కడ ఇది మైనస్ అని చెప్పడానికి లేకుండా తను చేశాడు. కాకపోతే అప్పన్న క్యారెక్టరైజేషన్లో ఉన్నటువంటి లోపాల వల్ల ఆ సెకండ్ హాఫ్లో ఉన్నటువంటి చాలా బలంగా ఉండి సినిమాకి పిల్లర్గా నిలబడాల్సినటువంటి ఆ ఎపిసోడ్ కొంతవరకు తేలిపోతుంది. ఆ తర్వాత పొలిటికల్గా చెప్పాలనుకున్నటువంటి కంటెంట్ కూడా చాలా పాతదై ఉండడము, ఒక పార్టీకి అపోజిషనే లేకుండా ఆ పార్టీ ఏకఛత్రపతి చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. కానీ శంకర్ సినిమాలో సాధ్యమైంది. ఇది కొంతవరకు డ్రాబ్యాక్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో శంకర్ మార్కు ముద్ర స్పష్టంగా కనిపించినప్పటికీ సెకండ్ హాఫ్లో అది పూర్తిగా మిస్ అయిందని చెప్పాలి. అయినప్పటికీ ఇది రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. తను పూర్తిగా కథను నమ్మాడు, తన భుజాల మీద వేసుకొని సినిమాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కలెక్టర్ నుంచి అతను ఎలక్షన్ ఆఫీసర్ అయిన తర్వాత ఇటు విలన్ సూర్యకి వీళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి సీన్స్ అన్ని అదిరిపోతూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో తన కలెక్టర్ ఆఫీసర్ అతను వెయిట్ చేయించే సీన్ కానీ, ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య సీఎం పదవి దగ్గర వచ్చినటువంటి ఇవి కానీ, ఎలక్షన్ ఆఫీసర్గా ఇతను ఫెయిల్ అయ్యాడని చెప్పినప్పుడు వచ్చేటువంటి సన్నివేశాల్లో కానీ, అలాగే శ్రీకాంత్ సూర్య మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే చూద్దాన్ని మాస్ ఆడియన్స్కి ఏదైతే ఎలాంటి సీన్స్ ఉంటే మాస్ ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతూ ఎంగేజ్ అవుతారో ఆ కైండ్ ఆఫ్ సీన్స్ని మాత్రం ఇన్బిల్డ్ చేసుకోగలిగాడు. కొంచెం స్క్రీన్ ప్లే పరంగా కొంత డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ విషయంలో కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే కనుక ఇంకొక బెటర్ మూవీ అయ్యేది గేమ్ చేంజర్. సో ఫైనల్గా చూసుకుంటే గేమ్ చేంజర్ టెక్నికల్గా బ్రిలియంట్గా ఉంది. మనకి శంకర్ సినిమా అనగానే టెక్నికల్ బ్రిలియన్స్ ప్రతిసారి కనిపిస్తోంది. సినిమా కథనం ఎలా ఉన్నప్పటికీ అతను టెక్నికల్గా దాన్ని ప్రతిసారి మనల్ని ఎక్కడో చోట మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు. ఈసారి 100% మెస్మరైజ్ చేయలేకపోయినా కానీ జరగండి అనే పాట పిక్చరైజేషన్ కానీ, ఆ సెట్స్ కానీ, శంకర్ సినిమా అంటే ఇలా ఉండాలి అనే ఒక ఐడియా మనకి ఏదైతే ఉంటుందో దానికి 100% యాప్ట్ అయినటువంటి సినిమా ఈ జరగండి. ఆ సెట్ ఒక విలేజ్, ఒక చిన్నపాటి టౌన్ సెట్ వేయడం, దానికి సంబంధించి కెమెరా యాంగిల్స్ కానీ, టేకింగ్ కానీ, డాన్స్ కానీ,
ఆ కలర్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా చాలా గ్రాండ్గా కనిపిస్తూ ఉంటుంది ఆ సాంగ్. అలాంటి గ్రాండ్ ఇయర్ ధోప్లో ఉన్నప్పటికీ ఆ పాట అర్థం కాకపోవడం, సరిగా అర్థం కాకపోవడము, ఆ స్టెప్స్ గందరగోళంగా ఉండడము, వీటి వల్ల ధోప్ సాంగ్ తేలిపోయినా ఫస్ట్లో వచ్చేటువంటి రామచ్చ సాంగ్లో అతను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఫోక్లోర్ ఆర్టిస్ట్ తోటి జానపద కళాకారులతో చేసినటువంటి ఆ ప్రయోగం కూడా చాలా చాలా బాగుంది, చూడడానికి అందంగా ఉంది. రామ్ చరణ్ని ఇన్వైట్ చేయడానికి వాళ్ళంతా అక్కడికి వచ్చారు. విశాఖపట్నం కలెక్టర్ కావడం దానికి పర్ఫెక్ట్గా కలిసింది. ఎందుకంటే విశాఖపట్నం ప్రాంతంలో ట్రైబ్స్ ఎక్కువగా ఉంటారు, వాళ్ళందరూ ఈయన వెల్కమ్ చేయడానికి వచ్చారు అనేది లాగా ఆ పాటని పిక్చరేషన్ కూడా కుదిరింది. అలాగే తను ట్రైన్లో ఫైట్ కొంచెం అన్నెసెసరీగా అనిపించినప్పటికీ కూడా ఆ ఫైట్లో ఉన్నటువంటి ఆ ఉత్తరప్రదేశ్ గ్యాంగ్తో క్లైమాక్స్లో బుల్డోజర్ ఫైట్ చేయడం అనేది కొంత మనకి దాన్ని కనెక్ట్ చేయడానికి ఏమో అన్నట్టుగా కనిపిస్తుంది. బట్ చూసుకుంటే కనుక ఫస్ట్ హాఫ్ చాలా బాగున్నటువంటి గేమ్ చేంజర్, సెకండ్ హాఫ్లో అక్కడక్కడ డ్రాబ్యాక్స్ తోటి జస్ట్ ఓకే అనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇది సంక్రాంతికి పెద్ద హిట్ అవుతుంది అనుకున్న సినిమా మరి అవుతుందా లేదా అనేది చూద్దాం.